హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్లో 3 ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. మీ దగ్గర నోట్బుక్ పెన్ ఉందనుకుంటాను. ఒక్కొక్క ప్రాబ్లం వచ్చేటప్పుడు వీడియోను పాజ్ చేసి మీరు ట్రై చేయండి. ఆ తర్వాత నా సొల్యూషన్ చూడండి. దాని గురించి ఏదైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఖచ్చితంగా నేను దాన్ని చూసి రిప్లై చేస్తాను. మొదటి ప్రాబ్లం. ఈ బ్లాక్ యొక్క రిలేటివ్ డెన్సిటీ 0.6, అంటే దీని యొక్క డెన్సిటీ 0.6 టైమ్స్ డెన్సిటీ ఆఫ్ వాటర్. ఇది ఒక లిక్విడ్లో ఫ్లోట్ అవుతుంది. ఈ లిక్విడ్ యొక్క రిలేటివ్ డెన్సిటీ 0.8, అంటే 0.8 టైమ్స్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈ లిక్విడ్ యొక్క డెన్సిటీ. ఇది నీళ్లు కావు. మొట్టమొదట మనం నీళ్ల గురించి మాట్లాడదాం. ఒకవేళ ఈ బ్లాక్ని మనం నీళ్లలో తేలేస్తే 60% సబ్మర్జ్డ్ అవుతుంది. అంటే 60% ఆఫ్ ద వాల్యూమ్ నీటి యొక్క సర్ఫేస్ కింద ఉంటుంది, 40% బయట ఉంటుంది. ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ నీటి డెన్సిటీ కంటే తక్కువ ఉందో అప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఫ్లోట్ అవుతుంది. ఒకవేళ ఆబ్జెక్ట్ యొక్క రిలేటివ్ డెన్సిటీ 0.8 అయితే 80% నీటి సర్ఫేస్ కింద ఉంటుంది, 20% బయట ఉంటుంది. ఒకవేళ రిలేటివ్ డెన్సిటీ 0.9 అయితే 90% సర్ఫేస్ కింద ఉంటుంది, 10% సర్ఫేస్ పైన ఉంటుంది. ఒకవేళ ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ నీటి కంటే ఎక్కువ డెన్సిటీ, నీటి యొక్క డెన్సిటీ కంటే ఎక్కువ అనుకోండి, అప్పుడు ఆబ్జెక్ట్ మునిగిపోతుంది. దాని యాక్సలరేషన్ విల్ బి డౌన్వర్డ్స్. ఒకవేళ ఆబ్జెక్ట్ యొక్క రిలేటివ్ డెన్సిటీ 1 అనుకోండి, అంటే ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ సేమ్ as డెన్సిటీ ఆఫ్ వాటర్, అప్పుడేమవుతుంది? అప్పుడు కూడా ఫ్లోట్ అవుతుంది, కానీ 100% నీటి లోపల. అలాంటి ఆబ్జెక్ట్ను మీరు ఎంత లోతులో రిలీజ్ చేసినా కూడా అక్కడే అది ఫ్లోట్ అవుతుంది, ఒక సబ్మరీన్ లాగా. ఇప్పుడు ఈ సబ్మరీన్ చూడండి, దీని వెర్టికల్ యాక్సలరేషన్ 0, అంటే నెట్ ఫోర్స్ ఇన్ ద వెర్టికల్ డైరెక్షన్ 0. సో బాయన్సీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్. దేర్ ఫోర్ సబ్మరీన్ యొక్క యావరేజ్ డెన్సిటీ ఈజ్ ద సేమ్ as దట్ ఆఫ్ సీ వాటర్. అయితే ఇప్పుడు మన ప్రాబ్లం చూద్దాం. మన ప్రాబ్లంలో ఏం అడిగారంటే, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద వాల్యూమ్ ఇస్ సబ్మర్జ్డ్, అంటే ఈ లిక్విడ్ సర్ఫేస్ కింద ఎంత ఫ్రాక్షన్ ఉన్నది. ఆ ఫ్రాక్షన్ని మనం ఎఫ్ అని తీసుకుందాం. టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ వి అని తీసుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఎఫ్ టైమ్స్ వి ఏంటి? ఎఫ్ టైమ్స్ వి ఈజ్ దిస్ వాల్యూమ్, దట్ ఈస్ సర్ఫేస్ కింద ఉన్న వాల్యూమ్. దట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్. ఇప్పుడు మనకు బాయన్సీ కావాలి. Buoyancy is equal to weight of the liquid displaced. F times V is the volume of the liquid displaced. దాన్ని మనం డెన్సిటీ ఆఫ్ లిక్విడ్తో మల్టిప్లై చేద్దాం. డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఇస్ 0.8 టైమ్స్ డెన్సిటీ ఆఫ్ వాటర్ మల్టిప్లైడ్ బై G, దట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్. ఇది బాయన్సీ. సిన్స్ ఇట్ ఈస్ ఫ్లోటింగ్, అంటే దీని యాక్సలరేషన్ 0, సో బాయన్సీ ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ వెయిట్. అయితే వెయిట్ ఎంత? వెయిట్ కావాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద టోటల్ వాల్యూమ్ V మల్టిప్లైడ్ బై డెన్సిటీ ఆఫ్ సాలిడ్. అదేంటి? 0.6 టైమ్స్ డెన్సిటీ ఆఫ్ వాటర్, దట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద బ్లాక్ టైమ్స్ G, వెయిట్ ఆఫ్ ద బ్లాక్. ఇది మన ఈక్వేషన్. ఇందులో V క్యాన్సిల్ అయిపోతుంది, డెన్సిటీ ఆఫ్ వాటర్ క్యాన్సిల్ అవుతుంది, G క్యాన్సిల్ అవుతుంది. చివరికి దొరికేది F ఇస్ ఈక్వల్ టు 0.6 డివైడెడ్ బై 0.8. దట్ ఈస్ ఈక్వల్ టు 3/4. అయితే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళదామా? ఈ ప్రాబ్లంలో 2 లిక్విడ్స్ ఉన్నాయి. ఒకటేమో లైటర్ లిక్విడ్, దాని రిలేటివ్ డెన్సిటీ 0.6, సో ఇట్స్ డెన్సిటీ ఈజ్ 0.6 టైమ్స్ డెన్సిటీ ఆఫ్ వాటర్. కిందేమో వాటర్. దే ఆర్ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్, అంటే ఈ 2 లిక్విడ్స్ మిక్స్ అవ్వవు, అంటే లైటర్ లిక్విడ్ ఇస్ నౌ అబవ్ వాటర్. మధ్యలో బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ యొక్క రిలేటివ్ డెన్సిటీ 0.8. క్వశ్చన్ ఏంటంటే, నీటిలో, దట్ ఈస్ లోవర్ లిక్విడ్లో దీని ఫ్రాక్షన్ ఎంత? సో డయాగ్రామ్ ఇలా ఉంది. 0.6 ఇస్ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ అప్పర్ లిక్విడ్, 0.8 ఇస్ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ బ్లాక్. లెట్ ఎఫ్ బి ద ఫ్రాక్షన్ దట్ ఈస్ ఇన్ వాటర్. నౌ ఇది ఫ్లోట్ అవుతుంది, అందువల్ల నెట్ ఫోర్స్ ఇస్ 0. So buoyancy, total buoyancy is equal to weight of the object.
టోటల్ buoyancy ఏంటి? Total buoyancy is buoyancy of upper liquid plus buoyancy of lower liquid. That is equal to weight of the block. మొదట buoyancy of water తీసుకుందాం. వాటర్లో ఎంత ఫ్రాక్షన్ ఉంది? F. అంటే వాటర్లో ఉన్న వాల్యూమ్ F times V. సో వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ డిస్ప్లేస్డ్ is F times V. సో buoyancy due to the lower liquid is F times V multiplied by density of water times G. F times V is the volume of the water displaced multiplied by density is mass of water displaced multiplied by G is weight of water displaced. ఇది వాటర్ వల్ల దొరికే buoyancy. మరి buoyancy డ్యూ టు ద అప్పర్ లిక్విడ్ ఎంత? అప్పర్ లిక్విడ్లో ఉన్న ఫ్రాక్షన్ 1 minus F. అయితే 1 minus F into total volume of the block is the volume of the upper liquid displaced multiplied by density of upper liquid multiplied by G. మనకు దొరికేది buoyancy of upper liquid. రాసుకుందాం. buoyancy of upper liquid is 1 minus F into V. అదేంటి? 1 minus F into V is the volume of the upper liquid displaced multiplied by 0.6 times density of water, that is the density of the upper liquid. అయితే that gives me mass of the upper liquid displaced multiplied by G, weight of the upper liquid displaced. ఇది buoyancy due to upper liquid. Buoyancy of upper liquid plus buoyancy of lower liquid is equal to weight. ఎందుకు? ఫ్లోట్ అవుతుంది. వెయిట్ ఎంత? వెయిట్ డిపెండ్స్ ఆన్ టోటల్ వాల్యూమ్. టోటల్ వాల్యూమ్ మల్టిప్లైడ్ బై డెన్సిటీ ఆఫ్ సాలిడ్ గివ్స్ మీ మాస్ ఆఫ్ సాలిడ్ మల్టిప్లైడ్ బై G గివ్స్ మీ వెయిట్. రాసుకుందాం. టోటల్ వెయిట్ ఇస్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ మల్టిప్లైడ్ బై డెన్సిటీ ఆఫ్ సాలిడ్ మల్టిప్లైడ్ బై G. సో BU ప్లస్ BL ఇస్ ఈక్వల్ టు W అని మీరు రాసుకుంటే ఇందులో V క్యాన్సిల్ అయిపోతుంది, డెన్సిటీ ఆఫ్ వాటర్ క్యాన్సిల్ అయిపోతుంది, G క్యాన్సిల్ అయిపోతుంది. మనకు దొరికే ఈక్వేషన్ ఇది. BUలోంచి 1 minus F into 0.6, V డెన్సిటీ ఆఫ్ వాటర్ G క్యాన్సిల్ అయిపోయింది, ప్లస్ F, ఇందులోనూ V డెన్సిటీ ఆఫ్ వాటర్ G క్యాన్సిల్ అయిపోయింది, ఈజ్ ఈక్వల్ టు W విచ్ ఇస్ 0.8, V డెన్సిటీ ఆఫ్ వాటర్ G క్యాన్సిల్ అయిపోయింది. దీని నుంచి Fని మీరు సాల్వ్ చేసుకున్నారంటే F ఇజ్ ఈక్వల్ టు హాఫ్ అని దొరుకుతుంది. అంటే హాఫ్ ద సాలిడ్ ఇస్ ఇన్ వాటర్, హాఫ్ ద సాలిడ్ ఇస్ ఇన్ అప్పర్ లిక్విడ్. అంతే. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి రహస్యం ఏంటంటే టోటల్ buoyancy ఈజ్ buoyancy ఆఫ్ అప్పర్ లిక్విడ్ ప్లస్ buoyancy ఆఫ్ లోవర్ లిక్విడ్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? ఇదే నెక్స్ట్ ప్రాబ్లం. 1 meter by 1 meter by 1 meter block of relative density 0.7 లేక్లో ఫ్లోట్ అవుతుంది. లేక్ అంటే వాటర్. అయితే 70% నీటి లోపల ఉంది, 30% బయట ఉంది. దీన్ని మెల్లగా మనం కిందకి పుష్ చేస్తున్నాం. పుష్ చేస్తూ until the top surface of the block is in the same level as the surface of water. అంటే it is just fully submerged. What is the work done? సో మొదట డ్రాయింగ్. ఇది బ్లాక్ ఫ్లోట్ అవుతుంది. 70% ఇస్ అండర్ వాటర్. ఈ బ్లాక్ యొక్క హైట్ 1 meter. అంటే 0.7 meters నీటి లోపల ఉంది, 0.3 meters నీటి బయట ఉంది. అయితే మెల్లగా మనం దీన్ని ప్రెస్ చేస్తే వీఆర్ డిస్ప్లేసింగ్ ద బ్లాక్ ఫ్రమ్ ఈక్విలిబ్రియం బై 0.3 meters. అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బ్లాక్ ఫ్రమ్ ఈక్విలిబ్రియం, ఇనిషియలీ ఈక్విలిబ్రియంలో ఉంది, ఫ్రమ్ ఈక్విలిబ్రియం it starts from 0 and slowly goes to 0.3, downward displacement. So before we start displacing, it is in equilibrium, float అవుతుంది. అయితే buoyancy is equal to weight, net force 0. మెల్లగా మనం దీన్ని లోపలికి తోసేటప్పుడు వెయిట్ చేంజ్ అవ్వదు, కానీ buoyancy ఇంక్రీజ్ అవుతుంది. సో నెట్ ఫోర్స్, అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ చేంజ్ ఇన్ ద buoyancy. ఆ ఫోర్స్ని మనం ఓవర్కమ్ చేసి డౌన్వర్డ్ ఫోర్స్ అప్లై చేయాలి టు పుష్ ఇట్ డౌన్. కానీ అతను ఏం చెప్పాడంటే పుష్ ఇట్ స్లోలీ అని చెప్పాడు. అంటే విత్ నెగ్లిజిబుల్ యాక్సలరేషన్. నెగ్లిజిబుల్ యాక్సలరేషన్ మనం 0 యాక్సలరేషన్ అని తీసుకుంటే వీ హ్యావ్ టు ఎగ్జర్ట్ ఎ డౌన్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ టు ఇంక్రీస్ ఇన్ ద buoyancy. సో ఇది ఇంక్రీస్ ఇన్ ద buoyancy. సో వీ హ్యావ్ టు ఎగ్జర్ట్ ఎ ఫోర్స్ విచ్ ఇస్ downwards equal in magnitude to the increase in buoyancy.
సరే, మెల్లగా పుష్ చేద్దాం. యాజ్ ఇట్ ఈస్ మూవింగ్ డౌన్ అట్ సమ్ పాయింట్ బిట్వీన్ 0 డిస్ప్లేస్మెంట్ అండ్ 0.3 meters డిస్ప్లేస్మెంట్, అట్ సమ్ పాయింట్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అనుకుందాం. దట్ ఈస్ ఎక్స్ డిస్ప్లేస్మెంట్, డౌన్వర్డ్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అని తీసుకుందాం. ఇప్పుడు ఇంక్రీజ్ ఇన్ ద బాయన్సీ ఎంత? ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంక్రీజ్ ఇన్ ద బాయన్సీ. ఇంక్రీజ్ ఇన్ ద బాయన్సీ ఎంత? దట్స్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద ఎక్స్ట్రా వాటర్ డిస్ప్లేస్డ్. ఎక్స్ట్రా వాటర్ ఎంత డిస్ప్లేస్ అయింది? ఎక్స్ టైమ్స్ క్రాస్ సెక్షన్ ఏరియా, దట్ ఈస్ ద వాల్యూమ్, multiplied by density of water gives me mass of extra water displaced multiplied by g. రాసుకుందామా? దట్ ఈస్ ఈక్వల్ టు ఇది x times a cross section area. Cross section area, by the way, is 1 square meter. So a is 1. So x times area is the volume of the extra water displaced multiplied by density gives me mass of the extra water displaced multiplied by g, weight of the extra water displaced, are the increase in buoyancy. That is equal to f. So square a is 1 square meter, density of water is 10 power 3, g మనం 10 అని తీసుకుందాం. అయితే it becomes x into 10 power 3 into 10, so 10 power 4 into x. ఇప్పుడు చూడండి, this force is a function of x. అంటే we are starting the displacement, downward displacement is x. x starts from 0 and slowly increases to 0.3. అయితే మనం అప్లై చేసే ఫోర్స్ starts from 0, అంటే స్లైట్లీ మోర్ దెన్ 0 మనం అప్లై చేయాలి, అదర్వైజ్ ఇట్ వోంట్ మూవ్ డౌన్. ఆ స్లైట్ అమౌంట్ను మనం ఇగ్నోర్ చేసుకోవచ్చు. సరేనా? సరే, మనం వీఆర్ స్టార్టింగ్ విత్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0, అండ్ వీఆర్ స్లోలీ ఇంక్రీజింగ్ ఇట్ టు 0.3 times 10 power 4 newtons. వాట్ ఈస్ ద వర్క్ డన్ బై దిస్ ఫోర్స్? మీకు టెంప్టేషన్ ఏంటంటే టేక్ ద ఫోర్స్ అండ్ మల్టిప్లైడ్ బై డిస్ప్లేస్మెంట్ 0.3 అంటారు కొందరు. దట్ ఈస్ యు ఆర్ ట్రైంగ్ టు యూస్ ద ఫార్ములా F dot D. Vector F dot vector D. That formula is applicable only for constant force. E force constant kaadu. When the force is not constant, you have to integrate. So, work done is integral of F dx. That is integral of 10 power 4 x dx from x going from 0 to 0.3. ఇది 10 power 4 బయటకు వచ్చేసింది. ఇంటగ్రల్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఏంటి? ఎక్స్ స్క్వేర్డ్ బై 2. అప్పర్ లిమిట్ పెడితే 0.09/2, లోవర్ లిమిట్ 0. సో ద ఆన్సర్ ఇస్ 10 power 4 multiplied by 0.09/2, అంటే 900/2, దట్ ఈస్ ఈక్వల్ టు 450 joules. దట్ ఈస్ ద వర్క్ డన్. దట్స్ ఇట్. ఆల్ రైట్ స్టూడెంట్స్, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. గుడ్ బై.